నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ఒక మంచి పరిహారం అనేది చేసుకోబోతున్నాం. ఈ పరిహారాన్ని ఇంట్లోనే చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఒక నమ్మకం అనేది పెట్టుకొని చేయాలి. చేస్తే కనుక మీరు చేసే ప్రతి పనిలోనూ సక్సెస్ ఉంటుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వాటి నుంచి బయటపడే మార్గాలు తెలుస్తాయి. చాలామంది ఇళ్లల్లో కుటుంబ సభ్యుల మధ్యనే గొడవలు వస్తూ ఉంటాయి. అలానే పిల్లలు సరిగ్గా మాట వినకుండా ఉండడం, దాంతో గొడవలు రావడం, అన్నదమ్ముల మధ్య గొడవలు, అంటే ఆస్తి తగాదాలతో ఇలాంటివి ఎన్నో విషయాలు ఉంటాయి గొడవలు రావడానికి. ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక అవన్నీ తొలగిపోతాయి. మీరు చేస్తున్న పనుల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా సంపాదించే మార్గాలు మీకు తెలుస్తాయి. అలానే మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు అంటే ఒక ఇల్లు కడుతున్నారు, అలానే మీరు ఒక వస్తువు కొందామనుకున్నారు, మీ దగ్గర ఉన్న డబ్బు అంటే బ్యాంకులో మీరు దాచిపెట్టుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో అంతా బాగానే ఉంది. కానీ మీరు ఏదైతే చేద్దామనుకున్నారో ఆ పనికి కొంత డబ్బు అవసరం ఉంటుంది. కానీ ఆ టైంకి మీ చేతిలో డబ్బు అనేది ఉండదు. రావాల్సిన చోటు నుంచి మీకు డబ్బులు అలాంటి సమయంలో మీ చేతికి అందవు. కానీ ఈ పరిహారం మీరు చేసుకుంటే కనుక ఆ డబ్బు కూడా మీ చేతికి అందుతుంది. మీరు ఏదైతే చేద్దామనుకున్నారు, ఇల్లు కట్టుకుందాం అనుకున్నారు, లేదంటే మీ అబ్బాయికి వీసా కోసం, లేదంటే చదువు కోసం ఆటంకం వచ్చి చేతికి రావాల్సిన డబ్బులు ఆగిపోయినవి సమయానికి మీ చేతికి వచ్చి ఆ పనులన్నీ కూడా సక్సెస్ చేసుకుంటారు, అంటే పూర్తి చేసుకోగలుగుతారు. భార్య పిల్లలతో చక్కగా సంతోషంగా ఉంటారు. మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా తీరడానికి మార్గాలు తెలుస్తాయి. మరి ఈ పరిహారం ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల నాకు కాస్త ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలానే ఈ వీడియో 10 మందికి రీచ్ అవుతుంది. మీరు ఏ రకంగా చూస్ చేసుకోగలుగుతారో అలానే వాళ్ళు కూడా చూసి లబ్ధి పొందుతారు. మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్కి వచ్చి మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకొని ప్రయత్నం చేయండి. మీకు వచ్చిన రిజల్ట్ నాతో షేర్ చేసుకోండి. దాంతోపాటు మీరు సబ్స్క్రైబ్ కండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, అలానే నోటిఫికేషన్ తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కనీసం చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకేనండి, ఇక మనం వీడియో మాటకి వెళ్ళిపోదాం. మీరు ఈ పరిహారం చేసుకోవడం వల్ల గణపతి యొక్క అంటే వినాయకుడి యొక్క ప్రసన్నత అనేది మీకు కలుగుతుంది. చాలా విశేషమైన శక్తి కలిగిన పరిహారం ఇది. ఈ పరిహారం చేసుకోవడం వల్ల జాతకంలో చంద్రుడి నుంచి కుజుడి నుంచి ఏమైనా దోషాలు ఉంటే కనుక అవన్నీ తగ్గుతాయి. ఇబ్బందులు ఉంటే కనుక తగ్గి అనుకూలత అనేది పెరుగుతుంది. మరి ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది చూద్దాం. ఈ పరిహారాన్ని మనం ఉదయం అంటే బుధవారం ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోవచ్చు. మీ పూజా రూమ్లోనే చేసుకోవచ్చు. స్పెషల్గా పీట అలాంటిది ఏది అవసరం లేదు. మీరు ఉదయమా సాయంత్రమా అనేది మీరు చూసుకొని పరిహారం చేయడానికి ముందుగా మీరు చక్కగా స్నానం అనేది చేసుకొని పరిహారాన్ని చేసుకోవాలి. మీ ఇంట్లో మీ పూజ గదిలో ఉన్న వినాయకుడి పటం దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ అక్కడ మీరు చేసుకోవచ్చు. అక్కడంతా ఒకసారి మీరు క్లీన్ చేసుకొని పరిహారానికి సంబంధించిన కొన్ని పదార్థాలు మీరు తీసుకోవాలి. దానికని కొద్దిగా బియ్యం, ఒక తమలపాకు, ఒక రూపాయి బిళ్ళ అనేది కావాల్సి ఉంటుంది. వినాయకుడు అంటేనే చాలామందికి తెలిసే ఉంటుంది, విఘ్నాలను తొలగించేవాడని. ఖచ్చితంగా అవసరం ఉంటాయి ఈ పరిహారానికి. వేరే ఆప్షన్ అయితే లేదు. చెప్పినవి కాకుండా వేరే వాటితో మాత్రం ట్రై చేయకండి. చేయడం వల్ల ఫలితం అయితే రాదు. మీ పూజ గదిలో ఉన్న వినాయకుడికి అంటే వినాయకుడి విగ్రహమైనా పటమైనా సరే చక్కగా మీరు గంధం కుంకుమ పూలు పెట్టి ఆయన ముందు కొబ్బరి నూనెతో కానీ ఆవు నేతితో కానీ 2 ఒత్తులు వేసుకొని దీపారాధన చేసుకోవాలి. 2 ఒత్తులు అంటే ఇక్కడ 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకొని ఆ రకంగా చేసుకోవడం కాదు. మీరు ఒక్కొక్క ఒత్తి చొప్పున అవిను తెల్లని ఒత్తులను వేసుకొని వాటిని కలపకుండా విడివిడిగా వేసి దీపారాధన చేయాలి. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఆ రకంగా మీరు దీపారాధన అంతా అయిన తర్వాత స్వామివారి ముందు ఒక తమలపాకు పెట్టండి. ఇది ఒక తంత్ర పరిహారం. మన కోరికలు ఆటంకాలు ఇలాంటివన్నీ కూడా తొలగించుకోవడానికి తొందరగా రిజల్ట్ రావడానికి చేసుకుని ఒక మంచి పరిహారం అన్నమాట ఇది. అందుకని మీరు ఒక తమలపాకు తీసుకోండి. అదేను పెద్ద తమలపాకు కాస్త తీసుకోండి, బాగుంటుంది. చేసేటప్పుడు ఎటువైపు మీ మనసు అనేది పెట్టుకోకుండా చేయండి. పూర్తిగా కాన్సన్ట్రేషన్ పెట్టి చేయండి. అలానే వీడియోను కూడా స్కిప్ చేయకుండా చూడండి. అన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి, చక్కగా చేసుకోగలుగుతారు.
ఆ తమలపాకులోకి ఒక పిడికిడు బియ్యం పోయండి, అంటే ఒక గుప్పిడి బియ్యం పోయండి. ఆ గుప్పిడి బియ్యం పోయడానికి తగిన విధంగా మీరు ఒక పెద్ద తమలపాకు తీసుకోండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ముందు దీపారాధన చేసుకున్న తర్వాతనే అక్కడే దేవుడు ముందే ప్లేట్లో కానీ లేదంటే అక్కడే మామూలుగా మీరు దాని మీద మీరు బియ్యం పొయ్యాలి. ఆ తర్వాత బియ్యం పైన ఒకే ఒక్క రూపాయి బిళ్ళ పెట్టండి. పెట్టి దండం పెట్టుకొని మీరు వెలిగించిన అగరబత్తితో, అంటే ఆ పెట్టిన ఆ తమలపాకు, బియ్యము, రూపాయికి మీరు ధూపాన్ని చూపించండి అగరబత్తితో. మీ మనసులో ఉన్న ప్రతి ఒక్క కోరిక నెరవేరాలని, విఘ్నాలు తొలగిపోవాలని, ఆటంకాలు లేకుండా పనులు పూర్తి అవ్వాలని, సమస్యలు తొలగిపోవాలని, మీరు చేస్తున్న పనులు త్వరగా పూర్తి కావాలని కోరుకోండి. మీకున్న బాధని ఒక మనిషితో ఏ రకంగా చెబుతారో అలానే మీ బాధను చెప్పుకోండి. ఆయన వింటాడు. ఏదో నా పని అయిపోవాలి అని ఒక కమర్షియల్గా మీరు ఆలోచనలు చేసి మాత్రం చేయకండి. అలాంటివి జరగవు, కోరికలు జరగవు. మళ్ళీ మీరు అనుకుంటారు ఎందుకు మాకు రిజల్ట్ రాలేదు అని అనుకుంటారు. మీరు కమర్షియల్గా కాకుండా ఆయన్ని ఇష్టపడి చేయండి, 100% రిజల్ట్ చూస్తారు. ఓకేనండి. తర్వాత మీరు స్వామివారి నామాన్ని, అంటే గణపతి స్వామివారి యొక్క అష్టోత్తర శతనామావళి కానీ ఆ రకంగా మీరు చేసుకోవచ్చు. ఒకవేళ చదవడం రాకపోతే ఓం గం గణపతియే నమః అని అనుకోవడం చేయండి. ఒక 108 సార్లు చేయండి. లేదా ఓం విఘ్నరాజాయే నమః, ఓం గం గణపతియే నమః, ఈ 2 నామాల్లో నుంచి ఏదో ఒక నామాన్ని అనేది మీరు తీసుకొని ఒక 108 సార్లు తలుచుకోండి. మంత్రజపం అంతా అయిపోయిన తర్వాత ఆ పెట్టిన ఆ రూపాయి బిళ్ళ ఉంది కదండి, తమలపాకు మీద పెట్టిన ఆ రూపాయి బిళ్ళ కోసమని మీరు ఒక ఎర్రటి క్లాత్ తీసుకోండి. అది కూడా మీరు కొత్త క్లాతే తీసుకోండి, ఎరుపుదే తీసుకోండి. వేరే ఇతర క్లాత్లు మాత్రం తీసుకోకండి, అంటే ఇతర కలర్స్ని మాత్రం తీసుకోకండి, ఎరుపుదే తీసుకోండి. ఆ రూపాయి బిళ్ళ పెట్టడానికి తగిన విధంగా కాస్త చిన్నపాటి ఎర్రటి క్లాత్ని తీసుకోండి. పెద్దది అవసరం లేదండి, చిన్న ముక్కైనా సరిపోతుంది. దీన్ని ఈ క్లాత్లో పెట్టి మూట కట్టేయండి. కట్టేసిన తర్వాత ఆ మూటని మీ బీరువాలో కానీ లాకర్లో కానీ పెట్టుకోండి. లేదా మీరు వ్యాపారం చేస్తుంటే కనుక గల్లాపెట్టలో కానీ కబోర్డ్లో కానీ పెట్టుకోవచ్చు. లేకపోతే దేవుడి దగ్గరైనా పెట్టుకోవచ్చు. ఆ తమలపాకు మీద పెట్టిన ఆ బియ్యాన్ని అన్నం పాయసంగా చేసుకొని మీ కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకోవాలి. అంటే ఆ బియ్యానికి తగిన విధంగా కాస్త ఎక్కువైనా సరే కాస్త బియ్యం వేసుకొని వండుకొని అన్నం పాయసంగా తీసుకోండి. ఈ పరిహారాన్ని కుటుంబంలో ఎవరో ఒకరు చేసినా కానీ అందరికీ వర్తిస్తుంది. ఆకు ఉంది కదా, ఆ ఆకుని, తమలపాకుని ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. మరి ఈ పరిహారాన్ని ఎన్ని వారాల పాటు చేయాలి, ఎన్ని నెలల పాటు చేయాలి అనే మాటకెళ్తే కనుక మీరు ఈ పరిహారాన్ని ఒక నెలకు ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. మీరు ఏదైతే గల్లాపెట్టలో కానీ కబోర్డ్లో కానీ పెట్టారు కదండి, క్లాత్లో రూపాయి బిళ్ళని పెట్టి పెట్టారు కదా, దాన్ని మీరు ఒక నెల తర్వాత ఒక బుధవారం రోజున తీసుకువెళ్ళి మీరు ఏదైనా ఒక గుడి హుండీలో వేసేయండి. నెల తర్వాత ఈ మూటను తీసుకువెళ్ళి చేయాలి. మళ్ళీ ఒక బుధవారం రోజున ఇదే రకంగా చేసుకోండి. చాలా అద్భుతమైన పరిహారం అండి, చాలా ఈజీగా ఉండే పరిహారం, ప్రతి ఒక్కరు కూడా చేసుకోగలిగే పరిహారం. మీరు చూసుకుంటే కనుక రూపాయి బిళ్ళ, ఒక తమలపాకు, కాసినని బియ్యం, అంతే కదండి. పెద్ద ఖర్చు ఏముంటుంది. మీరు కోరుకున్న కోరికలు తొందరగా నెరవేరుతాయి, ఆటంకాలు తొలుగుతాయి, అలానే వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. వ్యాపారం అంటే ఇక్కడ పెద్ద వ్యాపారమైనా చిన్న వ్యాపారమైనా ఎవరైనా చేసేవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని చేసిన తర్వాత నెల రోజులు అయిన తర్వాత మేము ఆ రూపాయి బిళ్ళని హుండీలో వేసే రోజున ఆ బుధవారం టైంలోనే నెలసరి వచ్చిందండి. మరి అలా ఎలా చేయాలి, ఏమైనా ప్రాబ్లం వస్తుందా, మీకు చాలా వరకు ఇలాంటి డౌట్స్ వస్తాయి. అలాంటిది ఏది లేదండి. మీరు తర్వాత బుధవారం రోజున, అంటే ఈ బుధవారం వదిలేసి తర్వాత వచ్చే బుధవారం రోజున మీరు గుడి హుండీలో వేసేసి తర్వాత చక్కగా మీరు ఇప్పుడు చెప్పుకున్న విధంగానే పరిహారం చేసుకోండి. చాలా మంచి పరిహారం అండి. చేసిన తర్వాత మీరే అంటారు చాలా మంచి పరిహారం చెప్పారని. ఖచ్చితంగా మార్పు అయితే కనపడుతుంది. మంచి రిజల్ట్నిచ్చి ఒక మంచి పరిహారం మీరందరూ కూడా చేసుకుంటారని నేను భావిస్తున్నాను. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే మీ మనసుకి ఎలా అనిపించింది అని మాట చెప్పండి. లైక్ చేయని వారు ఒకటి చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.